సెటప్ చూడంగానే మీకు అర్థమైంటది నేను ఏ వినాయకుడి దగ్గరికి వచ్చానో. ఇప్పుడు మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఈసారి థీమ్ అంతా కూడా మనకు స్వర్ణగిరి టెంపుల్ థీమ్లో అరేంజ్ చేశారు. మొత్తం ఈసారి వినాయకుడిని 21 ఫీట్స్ వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారనమాట. అండ్ లాస్ట్ ఇయర్ లడ్డు అంటే ఇక్కడ బాలాపూర్ వినాయకుడు అని అంటే మెయిన్గా అందరికీ కూడా లడ్డు వేలం పాట అనేదే మెయిన్గా గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే 30 లక్షల 1000 రూపాయల వరకు కూడా లడ్డు వేలం పాట జరిగింది. మరి ఈసారి దాన్ని బీట్ చేస్తారని కూడా అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ లడ్డు కానీ వినాయకుడు కూడా ఎలా ఉన్నారో ముందుకెళ్ళి అయితే మనం చూద్దాం. ఇక్కడ వెంటనే రాగానే మనకి బాలాపూర్ స్వర్ణగిరి అంటే స్వర్ణగిరి దేవాలయం థీమ్తో ఏర్పాటు చేసినటువంటి ఈ గణేశుడు ఈ 2025 రోజు ఇలా ప్రతిష్ఠింపబడ్డాడనమాట. మనకి గతంలో అయితే అయోధ్య రామ మందిర్ థీమ్ అయితే యూజ్ చేశారు. మరి ఎవ్రీ ఇయర్ బాలాపూర్ గణేశుడు ఒక స్పెషాలిటీని సంతరించుకుంటూ ఉంటాడు. ఇంకోటి మెయిన్గా థింగ్ ఏంటంటే మామూలు గుడిలోకి ఎలా అయితే భక్తులందరూ కూడా వస్తూ ఉంటారో అలా ఈ బాలాపూర్ గణేశుడిని చూడడానికి చాలామంది వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది చూస్తున్నాం కదా, ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ. ఒక రకంగా చెప్పాలంటే మనకు బాలాపూర్ గణేశుడికి ఫ్యాన్స్ ఎక్కువ. అలా మన గణేశుడికి ఫ్యాన్స్ లేదు ఎవరు చెప్పండి? హైదరాబాద్ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు గణేశుడికి ఫ్యాన్స్ అంటే మేము ఎంత క్రేజీ ఫ్యాన్స్ అని. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మన 21 ఫీట్ గణేశుడిని చూసేద్దాం. మెయిన్గా కొన్నిసార్లు గణేశుడిని ఎంత హైట్ పెట్టామనే దానికన్నా ఆ ఆరా కానీ ఆ గణేష్ చతుర్థిని ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నాము అనేది కూడా మెయిన్ ప్రయారిటీ అన్నట్టుగా మనకి ఇక్కడ బాలాపూర్ గణేశుడిని చూస్తే అర్థమవుతుంది. బయట చూసిరా మొత్తం ఒక జాతర జరుగుతున్నట్టు పబ్లిక్ ఎంత మంది ఉన్నారో అసలు అట్లా ఒక కలకల్లాడిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా. అక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ వెళ్ళిపోయి మన గణేశుడిని చూద్దాం. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈసారి మన బాలాపూర్ గణేశుడికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం సాయి కిరణ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ మన ముందు ఉన్నారు. అసలు ఈసారి వినాయకుడి పండుగని కానీ ఉత్సవాలన్నింటినీ కూడా ఎలా జరుపుతున్నారు, ఎన్ని రోజులు ఉంచుతున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అసలు మన హైదరాబాద్లో అసలైన పండుగ అంటే అందరికీ గణేష్ చతుర్థి. మరి అందులో బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వినాయకుడితో పాటు ప్రతి ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. సో మరి వీటి గురించి మీరు ఏం చెప్తారు ఈసారి? బాలాపూర్ అనగా ప్రత్యేకంగా మీకు తెలియజేయాల్సింది అనగా ఒకప్పుడు తొలిత విగ్రహం మన పాత బస్సు నుండి ట్యాంక్ బండ్కి వెళ్ళడం. దాని తర్వాత మనకి గణేశుడు అనేది బడ్డు వేలంలో దాని తర్వాత ప్రత్యేకం ఏంటంటే చాలా పెద్ద మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళు బ్లడ్ యాక్షన్ కావడము, వాళ్ళకి కొంతమందికి రోల్ మోడల్ వాళ్ళు కూడా బ్లడ్ యాక్షన్ రావడం అదొక ప్రత్యేకతమైంది. దాని తర్వాత మెల్లగా ఏంటంటే మేము ప్రపంచంలో ప్రసిద్ధి కలిగిన ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళు ఉంటాయి కదండి, ఆ గుడికి నమూనాన్ని తీసుకొచ్చి మనం ఒక్కొక్క గుళ్ళని మనం ఒక నమూనాన్ని చేసి దాని మన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పబ్లిక్కి భక్తులకు అందరికీ మనకు ఒక కన్నుల విందుగా కనిపించాలి. అదొక హైలైట్గా మారింది. సో మీరు ఒకసారి ఆలోచిస్తే గత 30 సంవత్సరాల నుంచి ఒక మెట్టి ఎదుగుతూ వచ్చు కాకుండా ప్రత్యేకంగా మన ఒక వెరైటీగా లైక్ యూనిక్ థింగ్స్, యూనిక్ కాన్సెప్ట్స్, మన కల్చర్ని కూడా కవర్ చేస్తున్నారు. అండ్ ఈసారి మరి స్వర్ణగిరి థీమ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటండి? అంటే గత సంవత్సరం మేము నార్త్లో ఉన్న అయోధ్య రామ మందిర్ చేసాము. సో మళ్ళీ ఇంకా మా ఊరు పెద్దలు కానీ మా కమిటీ పెద్దలు కానీ అందరూ డెకరేటర్ కానీ ఏంటంటే రీసెంట్గా మనకి ప్రసిద్ధి మన స్వర్ణగిరి అనేది చాలా ఫేమస్ అయ్యింది, చాలా మంది వెళ్తూ చాలా ఫేమస్ అయ్యింది. సో మన ముందుకు అలాంటి సెట్ వేసి వెళ్ళని వాళ్ళ కోసం మన ముందు చూపించలేము. లాస్ట్ టైం రామ మందికి చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎలా వచ్చిందంటే మేము వెళ్ళి చూడలేని మాకు ఇక్కడ చూపించారు కదా, అలాంటి కాన్సెప్ట్ మాకు ఏంటంటే మాకు అక్కడ ట్రిగర్ అయ్యాము. అరే ఓకే
ఇది కదా మెయిన్ పాయింట్. వెళ్ళని వాళ్ళకి వేస్తే మనకి ఇంకా భక్తి అనేది చాలా అందరికీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మేమేం చేసాము, స్వర్ణగిరి కూడా ఉంది కదా, అది చాలా వెళ్ళని వాళ్ళు ఉంటారని చెప్పి అదొక కాన్సెప్ట్ తీసుకొని మన నమ్మునని. సూపర్. అయితే మరి ఈసారి థీమ్ అంతా ఒక లెక్క అయితే మన వినాయకుడు మన బొజ్జగనపయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. మరి ఎన్ని రోజుల్లో ఇది చేయించారు? ఈసారి ఇట్లా డిజైన్ రావడానికి ఆ చెవులు కూడా అదంతా న్యాచురల్గా రావడానికి అదంతా ఎలా చేయించారు? యాక్చువల్లీ మేము వినాయకుడిని జనవరిని అప్రోచ్ అయ్యాము. ఓకే. సో అప్పటికి వాళ్ళు అన్నారు కొంచెం లేట్ అయ్యింది అన్నారు. సో ట్రై చేసాము, కొంచెం యూనిక్గా ఉండడానికి ట్రై చేసాము. అప్పటికి మీరు ఒకసారి చూస్తే కిరీటం పైన శివుడు ఉన్నాడు. అవును. సో వేరే గణేశుడు ఇలాంటి గణేశుడు ఇంకా 30 ఉన్నాయి, అందులో శివుడు ఉన్నాడు. కానీ కొన్నిటికే సింహం ఉంటుంది దక్కుషానికి. అట్లా చిన్న చిన్న వెరైటీస్ అన్నిటికీ కళ్ళు అనేవి మనకి క్లోజింగ్ ఓపెనింగ్ ఉంటుండే, కానీ మా దానికి సరి లేదు. ప్లస్ ఇంకో ఇయర్స్ ఒకటి మూవబుల్ ఉన్నాయి. సో ఏంటంటే మీసారి లేట్ గా అప్రోచ్ అయినందుకు అదొక చిన్నది. ఇంకోటి హైట్ వైజ్ ఈసారి 4-5 చిన్నగా అయ్యి చాలా బుద్ధి బాలుడు లాగా చాలా క్యూట్ గా మీరు చాలా క్యూట్. నిజానికి కొత్త కొత్తగా చేస్తారు కానీ మాకు గణపయ్యని ఇలా చక్కగా బొజ్జతో చూస్తేనే బాగా నచ్చుతుంది, నాకైనా మా ఆడియన్స్ కైనా. ఇప్పుడు మరి గణపయ్య విషయానికి వస్తే బాలాపూర్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆక్షన్. ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకి వేలం పాటకి వెళ్తుందా అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 30 lakhs 1,000 రూపీస్కి వెళ్ళింది. మరి ఈసారి ఎన్ని కేజెస్ లడ్డు ఇంతకి? ఎవ్రీ ఇయర్ 21 kgs లడ్డే అది. కానీ మీకు ఎంత క్యూరియాసిటీ ఉందో మాకు అంతే క్యూరియాసిటీ ఉంది అంటే ఎంతకి వెళ్తుందని. ఒక్కటి మాత్రం మాకు కాన్ఫిడెంట్ ఏంటంటే ఈసారి అయితే రేట్ పెరుగుతుంది, ఈసారి పెరుగుతుంది అనే నమ్మకం మాకుంది. కానీ ఎంత పెరుగుతుంది, ఎవరు దక్కించుకుంటారు అనేది మాకు ఇంకా. లాస్ట్ ఇయర్ ఎవరు పాడారండి? కొలన్ శంకర్ రెడ్డి అని చెప్పేసి మా బాలాపూర్ గ్రామ వాసులే, బీజేపీ సీనియర్ లీడర్. తను దక్కించుకున్నాడు. తను సెంటిమెంట్ రూపంలో రామ్ మందిర్ అయోధ్య మందిర్ అన్నట్టు తను కూడా బీజేపీ అన్నట్టు. సూపర్. అయితే చాలా మంది ఇంకోటి వినాయకుడి లడ్డూని వాళ్ళు పాట పాడితే వాళ్ళు గెలుచుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. నిజంగా అది ఈ బాలాపూర్ లడ్డూని ఆప్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ చెప్పారా ఎవరన్నా మాకు ఇలా బాగా జరిగింది? మేమే 2 times తీసుకున్నాము. అవునా? 2001లో ఒక 85,000కి, 2007లో 4,15,000కి గుండోజీ రఘునందనాచారి అని మా నాన్నగారు తీసుకున్నారు. అది తీసుకున్న వరకే తెలుస్తుంది. ఇది ఒక్కరే లడ్డు కాదు ఇది. ఇప్పుడు మీరు తీసుకుంటే మీ బంధుమిత్రులకి, మీ శ్రేయాభిలాషులకి, మీ కంపెనీ ఉంటే, మీకు ఆఫీసులు ఉంటే, జాబ్లు ఉంటే, ప్రతి ఒక్కరికి లడ్డు అనేది రీచ్ అవుతుంది. సో అందులో అట్లీస్ట్ 90% వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. సో అక్కడ కూడా మీ లడ్డు మీరు లడ్డు ఉన్నప్పుడే కాదు, మీరు లడ్డు పంచి వాళ్ళ ఎదుటి వారికి మంచి అయినా కూడా వాళ్ళ దృష్టిలో మీరు అనేది ప్రత్యేకంగా అయిపోతారు. వీళ్ళు చాలా వాల్యూ పెరుగుతుంది. సో బిజినెస్లో కాకుండా, మీకు రాజకీయాల్లో కాకుండా, మీకు అగ్రికల్చర్లో కాకుండా అన్ని రంగాలు అనేది గణేష్ లడ్డు అనేది మీకు అష్టైశ్వర్యాలతో మంచి మీకు కలిగిస్తుందని మాకు నమ్మకం. సో ఇంకా చివరిగా మరి ఈసారి మన బాలాపూర్లో అన్నదాన కార్యక్రమాలకు సంబంధించి అలాగే నిమజ్జనానికి సంబంధించి ఏం చెప్తారు? ఈసారి 6వ తారీఖు పొద్దున్న మనకి 5 గంటలకు చివరి పూజ కంప్లీట్ చేసుకొని బాలాపూర్ గణనాథ్ అనేది ఊరేగింపని బయలుదేరుతుంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఇక్కడ మనకి ఆర్యవైశ్య సంఘంలో అన్నదానం కార్యక్రమం చేస్తారు. సో 6 గంటలకి మన 5 గంటలకి చివరి పూజ స్టార్ట్ చేసుకొని మనకి 9 గంటలకు మన చివరి మన బొడ్రాయి దగ్గర వేలం పని ముగించుకొని 9:30-10 గంటల సమయంలో సీదా మన బాబానాథ్ పాలకనామ చంద్రనగర్ ఆ రూట్లో సాగర్ వైపు నిమజ్జనం బయలుదేరుతుంది. సూపర్. చూసారు కదా మన బాలాపూర్ గణపయ్య విశేషాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటారు అనేది కూడా ఇప్పటి నుంచి, అంటే ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన హైదరాబాద్లో గణేష్ చతుర్థి అంటే ఓ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది అనుకో, నెక్స్ట్ ఇంకా సూపర్గా వస్తారు మా గణేష్ అయ్య అన్నట్టు గణపయ్య మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకి వేలం పాటకి కొనబడుతుందా అనేది కూడా మనం చూద్దాము. సో ప్రస్తుతానికైతే ఒకసారి మన బొజ్జ గణపయ్యను చూసి తరించండి. Thank you.